హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చేశాను. అదేనండి సాంబార్ రైస్. ప్రాసెస్ ఎలా ఉందో చూసేసేయండి. 1 కప్ రైస్, 1 కప్ మసూర్ దాల్ వేసి మంచిగా కడిగి కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఈలోపు వెజిటేబుల్స్ని కట్ చేసేసుకుందాము. ఒక ఉల్లిగడ్డ, ఒక ఆలుగడ్డ, ఒక టమాటా, 2-3 పచ్చిమిర్చి. మీ దగ్గర ఏది ఉంటే అది, క్యారెట్ అయినా, బీన్స్ అయినా, క్యాలీఫ్లవర్ అయినా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ గరం అయ్యాక ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి. 2 మినిట్స్ కాగానే మళ్ళీ ఆలుగడ్డ, టమాటాలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా వేయించుకొని మూత పెట్టి 2-3 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం అండ్ కారం వేసి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఉంచాలి. తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసి మంచిగా కలపాలి. ఇలా కలుపుకున్నాక 2 మినిట్స్ పాటు సిమ్లోనే ఉండనివ్వండి. దాని తర్వాత మూత తీసి పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ. చూసారా ఎంత బాగా కుదిరిందో అసలు. నేనైతే ఫస్ట్ టైం చేశాను, అయినా భలే వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉండే. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.